జనసేన విషయంలో చిరంజీవి వ్యాఖ్యలపై అంబటి ఆసక్తికర కామెంట్స్ చేశారు. ప్రజారాజ్యం జనసేనగా మారిందని చిరంజీవి అన్నారని, చిరంజీవి పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసి కేంద్ర మంత్రి అయ్యారు. సో పవన్ కూడా పార్టీని బీజేపీలో విలీనం చేసి కేంద్ర మంత్రి అవుతారేమో అన్నారు అంబటి. చిరంజీవి వ్యాఖ్యలు జనసేన విలీనమయ్యే సంకేతాలిస్తున్నాయన్నారు అంబటి. అంబటి రాంబాబు వ్యాఖ్యలకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాము. చిరంజీవి కామెంట్స్ పై ఆయన రియాక్ట్ అయ్యారు. జనసేన విషయంలో చిరంజీవి వ్యాఖ్యలపై ఆయన ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ప్రజారాజ్యం జనసేనగా మారిందని చిరంజీవి అన్నారు. అయితే చిరంజీవి పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసి కేంద్ర మంత్రి అయ్యారు కాబట్టి ఇప్పుడు పవన్ కూడా పార్టీని బీజేపీలో విలీనం చేసి కేంద్ర మంత్రి అవుతారేమో అంటూ ఆయన విమర్శ చేశారు. చిరంజీవి వ్యాఖ్యలు జనసేన విలీనమయ్యే సంకేతాలిస్తున్నాయన్నారు మాజీ మంత్రి. జై జనసేన. ప్రజారాజ్యం మారిపోయింది. ప్రజారాజ్యం రూపాంతరం చెందింది జనసేనగా. ఐఎమ్ వెరీ హ్యాపీ. బీజేపీలో కలిసిద్దేమో జాగ్రత్త పడమన్నా. దీన్ని కూడా అలా విలీనం చేసేస్తాడా? అన్నేమో కాంగ్రెస్లో విలీనం చేశాడు, తమ్ముడు బీజేపీలో విలీనం చేస్తాడా అనే సంకేతాలు కనిపిస్తున్నాయని చెప్పే మాట ప్రకారం చిరంజీవి గారు ఏమన్నాడు? ఇది మారి అదేయిందన్నాడు. ప్రజారాజ్యం మారి జనసేన కాలేదు, ప్రజారాజ్యం మారి కాంగ్రెస్ అయ్యింది, కాంగ్రెస్లో కేంద్ర మంత్రి అయ్యాడు. అలాగే జనసేన మారి బీజేపీలోకి చేరి మరి ఆయన కేంద్ర మంత్రి అవుతాడా? ఇలాంటి సందేశం ఏమన్నా ఇచ్చాడా? ఒకసారి చెక్ చేసుకోమని మనం చేస్తున్నాను.